తెలుసు? ఆయన పేరు అగ్నిశర్మ అంట. సుమతి, కౌశికి వాళ్ళ పేరెంట్స్ అనమాట. అయితే వాళ్ళు ఉన్నప్పుడు అంటే బ్రాహ్మణులే, ఈయనకి పెద్దగా చదువది అబ్బలేదు అని అంటూ ఉంటారు అగ్నిశర్మకి. వాళ్ళు ఉన్న ఊర్లో తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక కరువు వచ్చిందంట నాన్న. అప్పుడు ఏం చేశాడంట, అగ్నిశర్మ వాళ్ళ పేరెంట్స్ని, వైఫ్ని, కిడ్స్ని తీసుకొని అడవుల్లోకి వెళ్ళిపోయాడంట. అడవుల్లో దుంపలు అవన్నీ ఉంటాయి కదా, అవి తింటూ ఉండేవాళ్ళు. కొన్నాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయింది. అగ్నిశర్మ అప్పుడు దొంగతనం చేసే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాడంట. తెలియకుండానే దొంగతనం చేయటం ప్రారంభించాడు. ఎవరన్నా అడవి గుండా వెళ్తూ ఉంటే వాళ్ళని ఆపేసి చంపేస్తా నీ దగ్గర ఉన్నది నాకు ఇవ్వకపోతే అని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నదంతా తీసేసుకునేవాడంట సొమ్మది. తప్పు కదా, పాపం కదా. కొన్నాళ్ళకి ఏమైందంట, అటువైపుగా కొంతమంది మహర్షులు వచ్చారంట. వాళ్ళని కూడా ఆపేశాడంట. వాళ్ళేమో నవ్వారంట. సరే, ఎవరి కోసం దొంగతనం చేస్తున్నావయ్యా అగ్నిశర్మ అని చెప్పి అడిగితే, ఇంకెవరి కోసం, నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రుల కోసం చేస్తున్నాను అని అన్నాడంట. అవునా, మరి దొంగతనం చేస్తే పాపం కదా, ఆ పాపంలో వాటా కూడా వాళ్ళు తీసుకుంటారేమో, వెళ్ళి అడుగు అని చెప్పి అన్నారంట. వెంటనే మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అగ్నిశర్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పేరెంట్స్ని, వైఫ్ని, కిడ్స్ని అడిగాడంట. ఇదిగో నేను దొంగతనం అది చేస్తున్నాను, ఇప్పుడు చాలా పాపం వస్తుంది కదా, ఆ పాపంలో వాటా మీరు కూడా తీసుకుంటారా అంటే, భలేవాడివే, మమ్మల్ని పోషించడం నీ ధర్మము నీ బాధ్యత కాబట్టి నువ్వు పాపం చేస్తే గనక పాపంలో వాట మాకెందుకు వస్తుంది, నువ్వే బాధ్యుడివి నీ పాపానికి అని చెప్పి వైఫ్ అంటే బాధపడిపోయాడంట. అదేంటి, మీకోసమే కదా నేను ఇంత కష్టపడుతున్నాను, అది పాపం అయితే గనక అందులో మీకు వాటా వద్దా అని చెప్పి బాధపడిపోతూ వెళ్ళిపోయి ఆ మహర్షి ఎవరైతే ఆయన్ని అడిగారో ఆయన దగ్గరికి వెళ్ళన్నారంట. ఆయన పేరు అత్రి మహర్షి. ఏం చెయ్యాలి, నాకేం తెలియటం లేదు, మీరే నాకు సహాయం చేయండి, నాకు ఈ పాపం వద్దు, నాకు ఈ పాపం నుంచి ఎలా బయటపడాలో చెప్పండి అంటే, ధ్యానం చెయ్యి అన్నారంట. ధ్యానం అంటే అలా కళ్ళు మూసుకొని మెడిటేషన్లో చేస్తావు కదా అప్పుడప్పుడు, బ్రీద్ ఇన్, అట్లా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. దేవుని తలుచుకుంటూ అలా కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ 13 years మళ్ళీ సేమ్ అత్రి మహర్షి గారు అదే అడవి గుండా వస్తున్నారంట. చూస్తూ ఉంటే ఒక పెద్ద పుట్ట, పాముల పుట్టలాగా. ఓకే, ఆ పెద్ద పుట్ట చూస్తే పెద్ద పెద్ద వెలుతురు వస్తోంది. ఎవరున్నారో ఏమిటో అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూస్తే ఈయనే. మొత్తం పుట్టలతో కప్పి, మొత్తం ముఖమంతా ఇంత హైట్ వరకు అనమాట పుట్టలు వచ్చేసినా కూడా ఒంటి మీద తెలియకుండా ఆయన ఇంకా ధ్యానంలోనే మునిగిపోయి ఉన్నాడు. కాబట్టి వాల్మీకములతో కప్పబడినవాడు కాబట్టి వాల్మీకి అన్నారు ఆయన పేరుని. రామాయణం రాసింది ఎవరు? వాల్మీకి. వాల్మీకి ఎలా రాశారు అంటే అత్రి మహర్షితో. తర్వాత వాల్మీకి బయటికి రా అంటే ఆ మాట విని ఆ వాల్మీకములతో అంటే పుట్టలో ఉన్నటువంటి వాల్మీకి బయటకు వచ్చారట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పండి అంటే, ఉత్తరం దిశగా వెళ్ళి మళ్ళీ నువ్వు ధ్యానం చేయు అంటే పరమశివుడి కోసం తపస్సు చేశారట ఆయన. అప్పుడు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరం ఏమిటి అంటే, శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి కథను రాస్తావయ్యా, నువ్వు మామూలు వాడివి కాదు, లోకం చేత నువ్వు పూజించబడతావు అని చెప్పేసి బ్రహ్మగారు వరం ఇచ్చారట. అలా శివుడి కోసం తపస్సు చేసి విష్ణువు కథను రాశాడు మన వాల్మీకి మహర్షి. ఆ కథే రామాయణం. అమ్మా, వాల్మీకి ఎవరు ఆ స్టోరీ చెప్పారు? రాముడి స్టోరీయా? ఆ కథ నీకు మళ్ళీ ఇంకొకసారి చెప్పనా? మరి అగ్నిశర్మ వాల్మీకిగా అవతరించినటువంటి ఈ కథ మన వాళ్ళందరికీ నచ్చిందో లేదో తెలుసుకుందాం. మరి మన కథలు నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్ అండ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒక కథకి.